ప్లాస్టిక్ కాలుష్యం భూతంలా విరుచుకుపడుతోంది. నేల, చెరువులు, నదులు, సముద్రాలు ఇలా అన్నింటినీ ఆక్రమించేస్తోంది. నదీ తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతోందంటూ సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అసలు నదీ తీరాల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎలా చేరుతున్నాయి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేదెలా? కొన్నేళ్ల కిందటి వరకు సముద్రాల్లో గవ్వలు, ఆల్చిప్పల వంటివి దొరికేవి. ఇప్పుడు సముద్ర అలల్ని జాగ్రత్తగా గమనిస్తే వాటిలో ప్లాస్టిక్ కవర్లు, చెత్త కనిపిస్తాయి. సముద్ర తీరాల్లో పడేసే ప్లాస్టిక్ పదార్థాలు, జాలర్లో, నీళ్లలో వదిలేసే చెడిపోయిన వలలు, ఇలా చెప్పుకుంటూ పోతే భారీ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలను కడలి మాత తన గర్భంలో దాచుకుంటోంది. ప్రతి ఏటా 80 లక్షల టన్నులకు పైగా ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలోని మన దేశంలోని నదీ తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పారబోయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణంతో పాటు జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణలపై వేసిన పిటిషన్ను 2020 జూన్ 30న ఎన్జీటీ కొట్టివేయడంపై పట్నాకు చెందిన అశోక్ కుమార్ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను విన్న న్యాయస్థానం నదీ తీరాల్లో ప్లాస్టిక్ పారవేయడం పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల సహకారంతో బాధ్యత గల అధికారులు సమిష్టి కృషి చేయకపోతే గంగా నది సహా దేశంలోని ఇతర నదుల్లో నీటి నాణ్యతను పెంచటం వంటి లక్ష్యాలు భ్రమలుగానే మిగిలిపోతాయంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. నదీ తీరాల వెంట ప్లాస్టిక్ వ్యర్థాలపై అత్యున్నత న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిజానికి వాతావరణానికి, పర్యావరణానికి ప్లాస్టిక్ చేస్తున్న హాని ఇంతా అంతా కాదు. ఇక సముద్ర తీరాల వెంబడి ప్లాస్టిక్ ప్రభావం చాలా అధికంగా ఉంటోంది. తీర ప్రాంతాలు అత్యంత విషపూరితం, కలుషితం అయిపోయాయి. గట్టు తెగిపోతుందా అన్నట్లుగా వ్యర్థాలు నదీ తీరాలకు చేరుకుంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, కుళ్లిపోయిన చెత్త చెదారం అంతా ఇప్పుడు సముద్ర తీరాల్లోనే ప్రత్యక్షమవుతోంది. కొన్ని ప్రముఖ నదుల్లో సైతం అలలు కూడా చెత్తలోనే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతోంది. మనం సముద్ర తీరాల్లో పారబోస్తోన్న చెత్తను సముద్ర జీవులు ఒకచోట నుంచి మరో చోటికి తరలిస్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యంలో చిక్కుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు, ప్లాస్టిక్ మింగిన చేపలను తినటం వల్ల ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా పర్యావరణానికే కాకుండా జలచరాలు, మానవులకు సైతం ఈ ప్లాస్టిక్ అత్యంత హానికరంగా మారింది. నదీ తీరాల్లో నివసిస్తున్న పక్షుల కడుపులోకి ప్రతిరోజు సూక్ష్మమైన ప్లాస్టిక్ ముక్కలు వందలాదిగా చేరుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 5 మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువ పరిమాణంలోని పాలియెస్టర్, పాలిప్రొపీలిన్, నైలాన్ సహా ప్లాస్టిక్ ముక్కలు నదులను కలుషితం చేస్తున్నాయంటున్నారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా కాలువలు, నదుల ద్వారానే ఏటా 1.1 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుకుంటున్నాయని అంచనా. పరిస్థితి ఇలానే కొనసాగితే 2040 కల్లా 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సముద్రాల్లోకి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఏటా పుట్టుకొస్తున్న కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు జల వనరుల్లో చేరి సూక్ష్మ రేణువులుగా విచ్ఛిన్నమవుతున్నాయి. వాటిలోని రసాయనాలు మానవాళికి, జీవజాతులకు, పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ప్రధానంగా శరీరంలో హార్మోన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడంతో పాటు క్యాన్సర్, మధుమేహం, సంతానలేమి వంటి సమస్యలకు దారితీస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ అన్నది మనందరి జీవితాల్లో ప్రధాన భాగమైపోయింది. దీనిని పూర్తిగా నిషేధించటం అన్నది సాధ్యమయ్యే పని కూడా కాదు. ఎందుకంటే మన దేశంలో 2019 నాటి గణాంకాల ప్రకారం 40 లక్షల మందికి ప్లాస్టిక్ పరిశ్రమ ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. 2023 సంవత్సరాంతానికి ఈ సంఖ్య రెట్టింపై ఉంటుందని అంచనా. పరోక్షంగా కోట్లాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి వీరందరికీ ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
స్థిరమైన సమర్థవంతమైన ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేయడం, సరైన రీసైక్లింగ్ విధానాలను అమలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం. ఈ పనులు చేస్తూనే ప్లాస్టిక్ భూతాన్ని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన పరిశోధనలు సాగించాలి. అప్పుడే మానవాళి నిత్య జీవితంలో అంతగా ముడిపడిపోయిన ప్లాస్టిక్ను సమూలంగా నిర్మూలించడం సాధ్యపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.